హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అవబోతున్న తెలుగు మూవీస్ గురించి కంప్లీట్ లిస్ట్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కిడా కోలా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు మూవీస్ ఎలా తీస్తారో మనకు తెలుసు. ఆల్రెడీ 2 మూవీస్ని మనం చూస్తున్నాం, పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది. మూవీస్ అయితే బాగుంటాయి. సో ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్గా మన ముందు తీసుకొని వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మూవీని థియేటర్స్లో నవంబర్ 3కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, నరకాసుర. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా ఫ్యాంటసీకి అయితే ఉండబోతుంది, స్టారింగ్ రక్షిత్. సో ఈ మూవీని నవంబర్ 3కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, ఎర్రచీర. ఈ మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ మిస్టరీగా అయితే ఉండబోతుంది. ఇందులో శ్రీరామ్ ఆదిత్య అండ్ కమల్ కామరాజు యాక్ట్ చేశారు. మూవీని నవంబర్ 9కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, మా ఊరి పొలిమేర పార్ట్ 2. పార్ట్ 1 గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తలేదు అనుకుంటాను. లాక్డౌన్ టైంలో డైరెక్ట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఇంకా పార్ట్ 2 విషయానికి వస్తే డైరెక్టర్ గారు దీన్ని ఫ్రాంచైజ్ వైజ్ తీయాలని చెప్పేసి ముందుగానే స్క్రిప్ట్ అయితే రెడీ చేయలేదంట. తీసే కొద్దీ బెస్ట్గా కంటెంట్ వస్తుంది కాబట్టి కంటిన్యూ అయితే చేస్తున్నారు. రీసెంట్గా పార్ట్ 3 ఉంది కూడా అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా పార్ట్ 2 వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ హారర్ క్రైమ్ అయితే ఉంటుంది. 100 times 1 కన్నా బెటర్గా అయితే 2 అయితే ఉంటుందని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. చూడాలి మరి ఫిలిం అనేది ఎలా ఉంటుందో. ఈ మూవీ థియేటర్స్లో నవంబర్ 3కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫిలిం వ్యూహం. ఇది వైఎస్ జగన్ గారి మీద తీసిన ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో నవంబర్ 10కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, అన్వేషి. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఫిలింగా మన ముందుకైతే వస్తుంది. ఇందులో అనన్య నాగల్లా, సిమ్రాన్ గుప్తా అండ్ విజయ్ ధర్న్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. మూవీని థియేటర్స్లో నవంబర్ 10కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, ది మార్వెల్స్. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీకి అయితే వస్తుంది. ఇందులో మనకి 3 సూపర్ మార్వెల్స్ అయితే కనబడబోతున్నారు ఒక్కొక్క యూనివర్స్ నుంచి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో నవంబర్ 10కి రిలీజ్ చేయనున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ 2D అండ్ 3D. నెంబర్ 8, విధి. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉంటుంది. ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 3కి రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, స్పార్క్ లైఫ్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో మూవీని చూసిన టీజర్ కానీ అండ్ సాంగ్స్ కానీ చూడ్డానికైతే బాగున్నాయి. ఈ మూవీలో విక్రాంత్ రెడ్డి, మెహ్రీన్ అండ్ రుక్షాంత్ దిల్లోనైతే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 17కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 10, ఆది కేశవ. ఈ మూవీలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ శ్రీలు అయితే లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామాకి అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఈ మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ శ్రీకాంత్ అండ్ రెడ్డి. ఇతను కొన్ని బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసున్నారు. మనకి మూవీలో వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంటర్టైనర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి యాక్షన్కి అయితే ఉంటుందంట. ఈ మూవీ థియేటర్స్లో నవంబర్ 10కి రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, గోస్ట్. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా వచ్చింది. స్టారింగ్ శివరాజ్ కుమార్, జయరామ్ అండ్ అనుపమ్ ఖేర్. ఈ మూవీ తెలుగు వర్షన్ రిలీజ్ నవంబర్ 4th. నెంబర్ 12, మంగళవారం. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ హారర్ డ్రామాగా మన ముందుకు వస్తుంది. ఇందులో పాయల్ రాజ్పూత్, దివ్య పిల్లై అండ్ నందితా శ్వేత లీడ్లో యాక్ట్ చేశారు. డైరెక్టర్ భూపతి గారు ఈసారి ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక యూనిక్ కంటెంట్ని మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచారు. ట్రైలర్ కట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది కూడా ఒక విరూపాక్ష మూవీ టైప్లో ఉంటుందేమో చూడాలి మరి. ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 17కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13, సప్త సాగరాలు దాటి సైడ్ బి. స్టారింగ్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ అండ్ చైత్ర. రక్షిత్ శెట్టి గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అయితే అందుకున్నారు. లాస్ట్ ఇయర్ చార్లీ మూవీతో బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు. నౌ ఇప్పుడైతే సప్త సాగరాలు దాటి సైడ్ ఏతో బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు. 1 గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదు అనుకుంటాను. చూసిన వారు ఈగర్గా 2 కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. సో ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 17కి రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 14 టైగర్ 3 మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఇందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ అండ్ యాంటోగనిస్ట్ రోల్లో ఇమ్రాన్ హష్మీ అయితే యాక్ట్ చేశారు. సో మూవీలో మనకి సల్మాన్ ఖాన్ అండ్ ఇమ్రాన్ హష్మీ వీళ్ళ మధ్య యాక్షన్ బ్యాటిల్ వార్ అనేది చూడడానికి అయితే ఉండబోతుంది. మనకి టైగర్ 3ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలానే టైగర్ 1, టైగర్ 2 కూడా డబ్ చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆడియో అనేది యాడ్ చేస్తే బాగుంటుంది. మన తెలుగు ఆడియన్స్ అయితే చూస్తున్నారు కదా, చూస్తారు. ఇంకా హిందీ వచ్చిన వారు సబ్ టైటిల్స్ అర్థం చేసుకునే వాళ్ళు కావాలంటే చూసేయండి 1 and 2. ఇంకా మనకి టైగర్ 3ని రిలీజ్ చేయబోతున్నారు November 12th ఇన్ థియేటర్స్, హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 15 ధ్రువ నక్షత్రం మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్ రాజేష్, రితు వర్మ అండ్ సిమ్రాన్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఫైనల్గా ఈ మూవీని మన ముందు తీసుకొని వస్తున్నారు. సో సమ్ ఇష్యూస్ వల్ల మూవీ అనేది ఆగిపోతే ఉంది, అసలు రాదు అనుకున్నాము, ఫైనల్గా వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో November 24th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 16 డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. ఇద్దరి నుంచి వస్తున్న ఫిలిం జిగర్ తండా XX స్టారింగ్ రాఘవ లారెన్స్ అండ్ SJ సూర్య. మనకి పార్ట్ 1లో ఎలాంటి కంటెంట్ స్టోరీ అయితే ఉంటుందో సేమ్ ఇందులో కూడా అలాంటి స్టోరీనే ఉంటుంది. ఒక డైరెక్టర్ ఒక బిగ్ డాన్తో మూవీ తీయడం అనేది. జిగర్ తండా అయితే హిట్ అయితే అయింది. మనకి తెలుగులో కూడా గద్దలకొండ గణేష్ అని చెప్పేసి రీమేక్ కూడా చేశారు. అయితే ఇప్పుడు జిగర్ తండా XX అనేది డైరెక్ట్గా తెలుగు డబ్బింగ్లో కూడా వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో November 10th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 17 నేను ఎక్కడున్నా. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకి వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో November 17th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 దీపావళి. ఇదొక తమిళ్ ఫిలిం. ఈ మూవీని తెలుగు డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ November 11th ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 19 జపాన్ మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా థ్రిల్లర్కి అయితే ఉండబోతుంది. ఇందులో కార్తీ, అను ఎమాన్యుయల్ అండ్ సునీల్ గారు అయితే లీడులో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి రాజు మురుగన్. ఇతను కొన్ని మూవీస్ తీస్తున్నారు, బట్ అవి అంత చెప్పుకోదగ్గ మూవీస్ అయితే కాదు. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ చూడగానే కంటెంట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం. ఈ మూవీ థియేటర్స్లో November 10th రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 20 ది హంగర్ గేమ్స్ ది బ్యాలడ్ ఆఫ్ సాంగ్ బర్డ్స్ అండ్ స్నేక్స్ మూవీ నుంచి మీరు ప్రీవియస్ పార్ట్స్ కానీ చూస్తుంటే ఈ ఫ్రాంచైజ్కి బిగ్ ఫ్యాన్సే అయి ఉంటారు. అప్కమింగ్ పార్ట్ కోసం ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ అయితే ఉంటుంది. ఈ మూవీ థియేటర్స్లో November 17th రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 21 ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్. ఈ మూవీ వచ్చేసి యానిమేషన్ కామెడీ ఫ్యాంటసీకి అయితే ఉంటుంది. థియేటర్స్లో November 17th రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 22 ఆంక్ మిచోలి స్టారింగ్ మృణాల్ ఠాకూర్. ఈ మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉండబోతుంది. మూవీని November 3rd థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 23 బాంద్రా మూవీ వచ్చేసి యాక్షన్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. ఇందులో దిలీప్, తమన్నా భాటియా అండ్ మమతా మోహన్ దాస్ అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ థియేటర్స్లో November 10th రిలీజ్ చేయబోతున్నారు. మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 24 బ్యాడ్ మేనర్స్. ఇది యాక్షన్ డ్రామా ఫిలిం స్టారింగ్ అభిషేక్ అండ్ రచితారామ్. ఈ మూవీ థియేటర్స్లో November 24th రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 25 థ్యాంక్స్ గివింగ్. ఇది మిస్టరీ థ్రిల్లర్ హారర్ డ్రామాగా ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో November 17th రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ నవంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Who are you and you are not the one in your way? And then I think about myself and I stayed. I'm a pretty boss with almost your brain waves.